నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే సత్తా తనకు మాత్రమే ఉందని మాజీ మంత్రి వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోట నరసింహం అన్నారు. జగ్గంపేట, గండేపల్లి మండలాల్లో వైఎస్ఆర్ పెన్షన్ కానుక, వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కార్డులను ఆయన పంపిణీ చేశారు. తన హయాంలోనే జగ్గంపేట నియోజకవర్గంలోని సమస్యలు పరిష్కారమయ్యాయని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో మరోసారి అవకాశం ఇస్తే నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తామన్నారు. 2004 ముందు అంటే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు చేసినటువంటి ఆ లిఫ్ట్ అది. దానికి అప్పుడు ముఖ్యమంత్రి గారు వచ్చి కొబ్బరికాయ కొట్టించారు ఈ నాయకులు. అప్పుడు 4000 రూపాయలు ఖర్చు పెట్టారు కొబ్బరికాయకి. అక్కడ చలాపరకం కడతారు, తాడు కట్టారు. 4000 రూపాయలు. ఎలక్షన్ ఇంకా 2-3 నెలలు ఉన్నారుగా. ఎలక్షన్ అప్పుడు వస్తే 2004కి వారు ఎమ్మెల్యే 4000 రూపాయలతో కొబ్బరికాయ కొట్టించారు. మరి ఏ మొత్తాన్ని కొట్టించారో ఆ తాళ్ళు లిఫ్ట్ పంపు ఆన్ చేస్తే పైకి చేసుకోవాలి. తర్వాత రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత మేము లిఫ్ట్లు కట్టాం, గుర్రంపాలెం దగ్గర కట్టాం, ఎల్లమిల్ దగ్గర కట్టాం, మన రాజపూడి దగ్గర కట్టాం. స్విచ్ ఆన్ చేస్తే నీళ్ళు వస్తాయి. మాకు నేను కొబ్బరికాయ కొట్టినవి. మరి ఆయన కొబ్బరికాయ కొట్టాడు. ఇప్పటికి మొన్న కూడా పోయింది. మీకు నీరు రాలేదంటే చెప్తాను నేను. ఆ తల్లి అడితే నీరు ఎత్తి రాలేదంటే పంపేశారు, ఆన్ చేయండి అన్నారట. పైకి వేసిపోయింది. మళ్ళీ ఆన్ చేస్తేనే పైకి పోతున్నాయి. ఆ నీరు వస్తేనే కానీ ఈ కిందకి రాదు. మనకి జగ్గంపేట మండలంలో ఈ కింద కూడా రావు. రాకపోవడం మూలంగా మనం ఏమైంది, పంటలన్నీ కూడా చేతికి వచ్చినాయి వెతుకున్నారు. పాపం అన్ని కోతలు కోసే టైంకి ఎండిపోయి పాడైపోయింది. ఒక్కో రైతుకి 50,000 నుంచి 1,00,000 రూపాయలు పాడైపోయింది. నేను చూసాను రాజపూడి దగ్గర 2-3 పొలాల్లోకి వెళ్ళి. వెంటనే కలెక్టర్ గారితో కూడా మాట్లాడాను మొన్నే, 4 రోజుల క్రితం. ఆ రకంగా ఆ సాగునీరు అన్నది మన కొన్ని ప్రాంతాలకు ఇబ్బంది ఉంది. తప్పనిసరిగా దాని మీద కూడా ప్రత్యేకమైన దృష్టి కూడా పెట్టడం జరుగుతుంది.